హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 సినిమా హిందీలో ఎరక్కొట్టేస్తుంది. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఎంతలా అంటే అక్కడ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఎక్కడైనా ఏ తెలుగు సినిమా అయినా, లేకపోతే ఏ హిందీ సినిమా అయినా, ఏ మలయాళం అయినా, కేరళ అయినా, కన్నడ అయినా, తమిళ అయినా, ఏ సినిమా అయినా సరే ఆ సినిమా ఆ రాష్ట్రంలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇండస్ట్రీ హిట్ అవుద్ది. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది పుష్ప 2కి, విచిత్రంగా వింతగా. అదేంటంటే మన తెలుగు సినిమా హిందీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇదొక చాలా మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. నాకు తెలిసి ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి 2 తర్వాత మళ్ళీ పుష్ప 2 అనేటువంటి సినిమా అక్కడ హిందీలో ఇండస్ట్రీ హిట్గా మారింది. అక్కడ టాప్ 11 చిత్రాలు ఏవేమైతే హైయెస్ట్ కలెక్షన్ సాధించాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. అలాగే టాప్ 11 సినిమాలో పుష్ప 2 సినిమా ఏ ప్లేస్లో ఉందని ఒకసారి మనం చూద్దాం. టాప్ 11లో పుష్ప ఉంది. పుష్ప 1 సినిమా హిందీలో టోటల్ ఓవరాల్ కలెక్షన్స్ 108 కోట్ల 61 లక్షలు కలెక్ట్ చేసింది. అలాగే టాప్ 10లో ఉంది బాహుబలి, ఈ సినిమా 115 కోట్లు కలెక్ట్ చేసింది. టాప్ 9లో ఉంది ఆదిపురుష్, ఈ సినిమా హిందీలో ఓవరాల్ కలెక్షన్స్ 143 కోట్ల 25 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 8లో ఉంది సాహో, ఈ సినిమా 150 కోట్ల 6 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 7లో ఉంది సలార్ 1, ఈ సినిమా 153 కోట్ల 45 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 6లో ఉంది రోబో 2.0, ఈ సినిమా 189 కోట్లు కలెక్ట్ చేసింది. టాప్ 5లో ఉంది ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో 276 కోట్ల 8 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. టాప్ 4లో ఉంది కల్కి, 294 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 3లో ఉంది KGF 2, ఈ సినిమా 435 కోట్ల 2 లక్షలు కలెక్ట్ చేసింది. బాహుబలి 2 టాప్ 2లో ఉంది, ఈ సినిమా హిందీలో 511 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే పుష్ప 2 ది రూల్, ఈ సినిమా 11 రోజులకి ఈ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? బాహుబలి 2ని బీట్ చేస్తూ హిందీలో 561 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఇండస్ట్రీ అయ్యింది డబ్బింగ్ సినిమాల్లో. తెలుగు సినిమా డబ్ అయ్యేటువంటి సినిమాల్లో ఈ సినిమా అందరినీ బీట్ చేస్తూ అక్కడ మన సినిమాని నెక్స్ట్ లెవెల్లో కలెక్ట్ చేసింది. సో 561 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే గదర్ 2ని, స్త్రీ 2ని ఇంకా దాటల నాకు తెలిసి. సో మన తెలుగు సినిమాల్లో అయితే ఇది అక్కడ ఇండస్ట్రీ హిట్గా, హిందీలో ఇండస్ట్రీ హిట్. డబ్బింగ్ సినిమాల్లో అయితే ఒక తెలుగు సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్గా మారింది. ఒక బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప 2ని అప్రిషియేట్ చేయాలి. మన తెలుగు సినిమాలు హిందీలో జెండా పాతుతున్నాయి. మరొకసారి పుష్ప 2 అనేటువంటి సినిమా హిందీలో అయితే ఇది ఖచ్చితంగా హిందీ వాళ్ళని టార్గెట్ చేసి తీసినటువంటి సినిమాగానే అందరూ ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే హిందీ వాళ్ళు ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ బ్రహ్మరథం పట్టారు. 11 రోజులకి బాహుబలి 2ని బాహుబలి 2 లైఫ్ టైంని ఇది 11 రోజులు కొట్టేసిందంటే ఈ సినిమా తాలూకు ఫేవర్ కానీ, హవా కానీ హిందీ మార్కెట్లో ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.